పి ప్రభావతి, ఆర్ శ్రీనివాసులు, ఎంఆర్ ఆఫీస్ కావలి. జే భానుప్రకాష్. సైడ్ పి ప్రభావతి, పి మాధవి, ఆర్డీఓ ఆఫీస్. తర్వాత ఐసిడిఎస్ రెడీగా ఉండాలి. ఏ విజయలక్ష్మి, ఐసిడిఎస్ సూపర్వైజర్. జే వాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్. బివి సుభాషిణి, ఐసిడిఎస్ సూపర్వైజర్. జి సుభాషిణి, ఐసిడిఎస్ సూపర్వైజర్. నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డికే చలపతిరావు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. అట్లాగే పి విజయలక్ష్మి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. బి శ్రీకాంత్, హాస్టల్ వెల్ఫేర్. నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, ప్రభుత్వ అధికారులకు, చిన్నారులకు అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలను అందుకుంటున్నటువంటి తరుణంలో ఈ రోజున మనం అందరం కూడా జాతీయ జెండాకి వందనం చేస్తూ మన పూర్వీకులను అందరినీ స్మరించుకుంటూ ఈ దేశ స్వతంత్రం కోసం రక్త తర్పణాన్ని అర్పించినటువంటి అందరికీ ఈ రోజున నివాళులు అర్పిస్తూ ఈ దేశం మాది, ఈ దేశం నీడ మాది, ఈ దేశ జెండా మాది అనే గర్వంగా తలెత్తుకొని తిరుగుతూ ఈరోజు స్వాతంత్ర ఫలాలను అందిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, మన కావలి నియోజకవర్గం 79 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలలో మన నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందనే దానికి ఈ రోజున కావలి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలే దానికి తార్కాణం. 1967వ సంవత్సరంలో కావలి మున్సిపాలిటీగా ఏర్పడిన సంవత్సరం నుంచి ఈ రోజు వరకు దాదాపు 85,000 ఓట్లతో 150,000 మంది జనాభాతో విరసిల్లుతూ ఈ రోజున కావలి ట్రంక్ రోడ్డు 9.5 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చెంది ఈరోజు కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్నీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని మీకు చెప్పడానికి నేను ఆనందిస్తున్నా. ముఖ్యంగా మన కావలి పట్టణ అభివృద్ధిలో ఈ రోజున మన ఎంపీ పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా కావలి డివిజన్ పరిధిలోని పౌరులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, విద్యార్థినులకు, పత్రికా విలేకరులకు మరియు మన గౌరవనీయ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హానరబుల్ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక శుభానందనలు తెలుపుతున్నాను. భారతదేశ చరిత్రలో మరుపరాని రోజుల్లో ఆగస్టు 15 సుదీర్ఘ పోరాటం తర్వాత భారత ఉపఖండం స్వాతంత్రం పొందిన రోజు ఇది. దయచేసి అందరూ లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, సుప్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమధుల శోభిని సుభాషిణి సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం,
वन्दे शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Good. Just. Good. Bajuk just. Good. Just. బాబు శ్రీనివాస్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే గారు జాతీయ పతాక ఆవిష్కరణ గావిస్తున్నారు. చిన్నారులు పెద్దలు అందరూ వీక్షిస్తే Good. General salute. Salame just. Good. Just. Good. Bajuk just. Mistram. Good. Just. బాబు అర్థమైంది చప్పట్లు కొట్టకూడదు చప్పట్లు కొట్టండి पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जा రెడ్డి గారికి కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీయుత వేణుగోపాల్ అధికారి మరియు ఒకసారి వీడియో పెడతారా?
నాయకుల కృషిని వాళ్ళ త్యాగాన్ని మనసులో గుర్తుపెట్టుకొని వాళ్ళు మనందరి కోసం జీవితం త్యాగం చేశారు. వాళ్ళ స్ఫూర్తితో మనం ముందుకు పోయి మన దేశాన్ని డెవలప్ చేసుకున్నాం. అందరికీ మరోసారి డెబ్యూటెంట్స్ శుభాకాంక్షలు. ఇక్కడ ఉంటే భూగర్భ సంపద సహజ సంపద అంతా కూడా మన దేశానికి తరలించుకున్నాం. ఇండియా లాభపడింది, రంగం బాగుపడింది, రంగం బాగుపడింది. తర్వాత ఇక్కడ అంతకుముందు అక్కడ కుటీర పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు ఇట్లాంటి చేతి వృత్తులు ఇవన్నీ ఉండేవి. తర్వాత వాళ్ళ దేశంలో తయారయ్యే వస్తువులను తీసుకొచ్చి మన దేశంలోని ఇక్కడ ఉండే చేనేత పరిశ్రమలు, కుటీర పరిశ్రమలను దెబ్బతీసి ఇక్కడ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బు ఆదాయం కూడా మళ్ళీ వాళ్ళ దేశానికి తీసుకెళ్ళారు. తర్వాత మూడో ఫేజ్ ఏంటంటే ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడే వస్తువులన్నీ మనం వచ్చినప్పుడు వాళ్ళే తీసుకెళ్ళారు. భారతదేశంలో 18వ సంవత్సరం నాటికి అంటే 200 years బ్యాక్ ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే వస్తువుల్లో 25% భారతదేశం ఉత్పత్తి అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనకి ఇండిపెండెన్స్ మనం 40 వచ్చే సమయానికి ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే వస్తువులు 1% పడిపోయింది. ప్రపంచం మొత్తం ఉత్పత్తులు 25%లో ఉన్న భారతదేశం 1% పడిపోయింది. దానికి కారణం బ్రిటిష్ వాళ్ళే. మొదట్లో వచ్చి మన సహజ వనరులన్నీ దోపిడీ చేసి వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళారు. రెండో ఫేజ్లో వచ్చి ఇక్కడ ఉండే కుటీర పరిశ్రమల్ని ప్రతి ఇంట్లో ఏదో పని చేసుకునేవాళ్ళు చేతి వృత్తి, వాటన్నింటినీ కూడదోసి వాళ్ళ దేశం నుంచి చౌకైన వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మేశారు. థర్డ్ ఫేజ్లో వాళ్ళే పరిశ్రమలు పెట్టి వాళ్ళే అమ్మేసి డబ్బులంతా వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళి ఇక్కడ పన్ను వేసేవాళ్ళు. భూమి పన్ను 50% రైతుల దగ్గర నుంచి 12 పంటల వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. దాన్ని ఈ దేశంలో ఖర్చు పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చే ముందు కూడా 1943లో బెంగాల్లో కరువు వచ్చింది. కరువు వస్తే 30 లక్షల మంది చచ్చిపోయారు. కరువు అంటే ఏంటి? తినేదానికి తిండి లేక, అంటే పరిస్థితులు ఆ విధంగా ఉండేది. వాళ్ళకి సంక్షేమం గురించి అభివృద్ధి గురించి పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదైనా అభివృద్ధి చేశారంటే వాళ్ళ డెవలప్మెంట్ ఉపయోగపడే అభివృద్ధి ఇక్కడ చేసేవాళ్ళు. వాళ్ళు రైతులు వేసారంటే ఇక్కడి నుంచి సహజ వనరులు దోసుకెళ్ళేదాన్ని. అటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది త్యాగాలు చేసి వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి రక్తాన్ని ధారపోసి మాకు స్వాతంత్రం కావాలా, మమ్మల్ని మేము పరిపాలించుకోవాలా, మా విధానాలు మాకు ఉండాలా, మా ప్రభుత్వాన్ని మేము ఎన్నుకోవాలా, ఈ దేశ సంపద అంతా కూడా ఈ దేశ ప్రజలకు చెందాలా అని చెప్పి 1885 నుంచి 1947 వరకు అవిశ్రాంతంగా పోరాడి ఈ 1947 ఆగస్టు 15వ తేదీ మన స్వాతంత్రం సిద్ధించుకుంటాం. అప్పటి నుంచి తర్వాత రాజ్యాంగం రాసుకుని 1950 జనవరి రిపబ్లిక్ చేసుకుంటాం కదా. ఆ జనవరి 26వ తేదీ నుంచి రాజ్యాంగం అమల్లోకి తెచ్చుకొని మన నాయకులను మనమే ఎన్నుకుని ఇక్కడ వచ్చే పన్నంతా కూడా మన మీద మనమే ఖర్చు పెట్టుకొని అభివృద్ధి సంక్షేమం అంటూ మనం ముందుకెళ్ళి ఈరోజు ప్రపంచంలో టాప్ 4 దేశాల్లో అభివృద్ధిలో మనం ఒకరిగా నిల్చున్నాం. ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛగా బతుకుతున్నాము, పరుగు కాటకాలు లేకుండా. అంతకంత ప్రభుత్వం మనల్ని పట్టించుకుంటుంది, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ. అంటే దానికి కారణం 79 ఏళ్ల క్రితం మన పూర్వీకులు సాధించిన స్వాతంత్ర పోరాటం. వాళ్ళందరినీ స్మరించుకునే దానికోసం, మన స్ఫూర్తి పొందే దానికోసం అని చెప్పి